ధ్యానం చేసుకుందాం. బిగ్గరగా చప్పట్లు కొట్టి ధ్యానం అయిపోతాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ సమయంలో దేవుని వాక్యంలోకి వెళ్ళే ముందు ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. బైబిల్ గ్రంథంలో కానీ లోకంలో కానీ ఒక సామెత ఉంది. అదేంటంటే పితరుల దోషం. తెలుసా? ఎంతమంది తెలుసు? పితరుల దోషాన్ని గురించి బైబిల్ గ్రంథంలో అనేక చోట్ల రాయబడి ఉంది. మనము చాలా విధేయతగా దేవునికి చాలా లోబడి ప్రభువులో కొనసాగుతూ ఉంటాం. కానీ కొన్ని విషయాల్లో మనము సంతోషకరమైన శుభ సంతోషాన్ని మనం ఎదురు చూస్తూ ఉన్న ఆశను తీరక కొంతకాలము గడుస్తూ ఉండే కొద్ది మనలో ఒక నిరాశ, ఒక నిష్కృప, లేకపోతే ఒక నీరసత్వం వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకు ఇలాగా జరుగుతూ ఉంటుందంటే బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు రాయబడినాయి. పితరుల దోషం ఎన్ని తరాలు ఉంటుందంట? 7 తరాలు కదా. 7 తరాలా? 3 తరాలా? ఏదేమైనప్పటికీ కొన్ని తరాలు పితరుల దోషం అనేది ఉంటుంది. అయితే బైబిల్ గ్రంథంలో నేను ఎక్కువగా ఎప్పుడు నా కంటపడని, నా దృష్టికి రాని ఒక మహోన్నతమైన ఒక తల్లిని గురించి నేను రాత్రికాల సమయంలో ధ్యానం చేశాను. ప్రభు నాకు ఆ మహాతల్లిని నాకు జ్ఞాపకం చేశాడు. మరి పునరుద్ధాన దినం దేవుని వాక్యం మాట్లాడాలి ప్రభువా, ఏం మాట్లాడాలి, పిల్లలకి ఏది అవసరం, మరి మాకు ఏది అవసరమో నువ్వు మాకు అందించమని అడిగినప్పుడు ఒక మంచి యోధురాలను గురించి నేను విన్నా. ప్రభు రాత్రికాల సమయంలో నాకు ఇచ్చిన ప్రేరేపణను బట్టి నేను ధ్యానం చేసినప్పుడు నాకు ఎంతో ఆశ్చర్యం వేసింది. ఒకసారి మనం దేవుని వాక్యంలో చిన్న వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వాక్యంలోనికి వెళ్దాం. 2వ సమూయేలు గ్రంథము 21వ అధ్యాయం చదువుకుందాం. 2వ సమూయేలు గ్రంథం 21వ అధ్యాయంలో 2వ సమూయేలు గ్రంథము 21వ అధ్యాయం త్వరగా చదువు. దావీదు కాలమున 3 సంవత్సరములు విడువకుండా కరువు కలుగగా దావీదు యెహోవాతో మనవి చేసెను. అందుకు యెహోవా ఎలాగూ సెలవిచ్చెను, సౌలు గిబియోనీయులను హతము చేసెను గనుక అతనిని బట్టి నరహంతకులకు అతని ఇంటి వారిని బట్టి శిక్షగా ఈ కరువును కలిగెను. చాలు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన యేసయ్య, మా గొప్ప తండ్రి, నీకు వందనాలు ప్రభువా. ఈ దినము శ్రేష్టమైన పునరుద్ధాన దినము. ఈ శ్రేష్టమైన పునరుద్ధాన దినాన ప్రభువా నీ సన్నిధిలో గడిపి సంతోషించి నీలో ఆనందించే గొప్ప భాగ్యాన్ని అల్పులమైన మాకు అనుగ్రహించినందుకు వందనాలు. ఇది సమయాన్ని మా ప్రియులు, స్నేహితులు, బంధుమిత్రులు అనేకులు తమ ఇష్టానుసారమైన కార్యకలాపాలకు కేటాయించి ఉండగా మీరు మమ్మల్ని ప్రత్యేకపరిచి నీ సన్నిధిలో ఏ రీతిగా ఆనందించే భాగ్యాన్ని కలిగించినందుకు వందనాలు ప్రభువా. ఇప్పటి వరకు పాటలు పాడే ప్రభువా, నువ్వు చేసిన మేలులను మేము తలపోసుకొని కీర్తించేమయ్యా. ఆరాధనలో మీ సన్నిధి మాకు తోడుగా ఉంది ప్రభువా. మమ్మల్ని దర్శించారు, మీ ఆత్మ సహాయాన్ని మాకు అందించారు ప్రభు. నీకు వందనాలు ప్రభువా. నైనా విలువైన, శ్రేష్టమైన, అద్భుతమైన, మాకెంతో అతి శ్రేష్టమైన సమయంలోనికి మేము చేరి ఉండగా ప్రభా, మీరు మాతో మాట్లాడుచున్న మాటలను మేము ప్రభా శ్రద్ధ కలిగి విని ప్రభా, మెత్తని నేలవలే మా హృదయాలు, మా ఆలోచనలు, మా తలంపులు, మా దృష్టి కేంద్రీకరించి ప్రభా నీ ఉన్నతమైన విత్తనాలు మా హృదయాల్లో విత్తుచుండగా మీరు అవి ఫలించి అభివృద్ధి చెందే రీతిగా మేము ఆశ కలిగి ఉండడానికి సహాయం దయచేయండి. చేరి ఉన్న మా ఎల్లరికి వినగలిగిన మనసును, గ్రహించగలిగిన మనసును, చెవిని ప్రతి ఒక్కరికి దయచేయమని మా ముందుంచబడిన సమయం అంతా కూడా ప్రభా మీ చేతులుగా చెప్పుకొచ్చు. అల్పుడైనా నన్ను మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభా. నేను ఒట్టివాడను మట్టివాడను యేసయ్యా, నా నోట నీ మాట ఉంచండి. మా అందరి జీవితాలు ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా, నీ చిత్తాన్ని నెరవేర్చి నీకు మహిమ తెచ్చేవారిగా, నీ ప్రియులైన పిల్లలుగా మేము ఉండుటకు మమ్మల్ని సిద్ధపరచమని, సిద్ధపాటును కలిగించే నీ ఉన్నతమైన వాక్యమును మాకు అందించమని, వాక్యానికి ఆటంకంగా ఉన్న ప్రతి విధమైన దురాత్మ దుష్ట శక్తుల ప్రభావాన్ని
యేసు నామములో పాతాళంలో బంధిస్తున్నాము తండ్రి. నీకు వందనాలు. పిల్లల ద్వారా కానీ ప్రభా నీ స్వాధీనంలో ఉంచుకోనండి. సమస్తం కూడా ప్రభా మీ స్వాధీనంలో ఉంచుకొని మమ్మల్ని మీరు నీ కృపలో జ్ఞాపకం చేసుకున్నామని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. చదవబడిన వాక్య భాగంలో అతి శ్రేష్టమైన మాట రాయబడింది. దావీదు రాజుగా స్థిరపడిన కాలంలో, నూతనంగా దావీదు రాజు అయిన ఆ సమయంలో 3 సంవత్సరాలు ఇశ్రాయేలీయులకి కరువు వచ్చిందంట. ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు ఇశ్రాయేలీయులకు భయంకరమైన కరువు వచ్చింది. అప్పుడు దావీదు ఏం చేశాడంటే దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేశాడు. అయ్యా, ఇంత గొప్ప కరువు రావడానికి గల కారణం ఏంటి? మా మీదకి ఇంత గొప్ప కరువు రావడానికి గల కారణం ఏంటని విచారం చేస్తే దేవుడు ఒక మాట సెలవిచ్చాడు. ఏమన్నాడంటే గిబియులను, ఎవరినంట? గిబియులను సౌలు హతము చేసినందుకు గాను సౌలును బట్టి నరహంతకులైన సౌలు కుటుంబీకులను బట్టి ఈ కరువు మీకు సంభవించింది అని చెప్పాడంట. ఎప్పుడైతే దావీదు ఆ వర్తమానం విన్నాడో, ఈ గిబియులు అనేవారు అమోరీల్లో మిగిలిన వారు. వీరు యెహోషువ కాలంలో ఇశ్రాయేలీలు గిబియులకు ప్రమాణం చేస్తారు. యెహోషువ కాలంలో ఇశ్రాయేలీలు యెహోషువ గిబియులకు ప్రమాణం చేస్తాడు. ఏ విధమైన ప్రమాణం? ఇక మిమ్మల్ని హంతం చేయము అంటాడు, మిమ్మల్ని చంపము అని మాటిస్తారు, ప్రమాణం చేస్తారు వారికి. ఆ ప్రమాణాన్ని ఎవరు మీరారు? సౌలు మీరాడు. యెహోషువ కాలానికి సౌలు కాలానికి ఇంచుమించు 450 సంవత్సరాలు దగ్గర రాజుల చరిత్రకి సమయం పట్టింది. అంటే ఇన్ని సంవత్సరాల క్రితం చేయబడిన ప్రమాణం ఉల్లంఘించడం వలన అది ఎవరు జ్ఞాపకం చేసుకున్నారు? చెప్పండి, ఎవరు జ్ఞాపకం చేసుకున్నారు? దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. మనము చేసే మొట్టమొదటిగా వాక్యంలో మీరు మనస్సు ఉంచవలసిన మాట ఏంటంటే ప్రమాణము. ఏంటది? ప్రమాణము. మాట ఇచ్చేది ఎంత ప్రాముఖ్యమైందో దేవుని దృష్టిలో, ఎంత దేవుడు దాన్ని ముఖ్యముగా ఎంచుతాడో జ్ఞాపకం చేసుకోవాలి. 400 సంవత్సరాల క్రితం యెహోషువ ఇశ్రాయేలీలు ఎవరికి ప్రమాణం చేశారు? గిబియులకు ప్రమాణం చేశారు. చదవండి ఒకసారి. దావీదు కాలమున 3 సంవత్సరములు విడువకుండా కరువు కలుగగా దావీదు యెహోవాతో మనవి చేసెను. అందుకు యెహోవా ఇలాగ సెలవిచ్చెను, సౌలు గిబియోనీలను హతము చేసెను గనుక అతనిని బట్టి నరహంతకులకు అతని ఇంటి వారిని బట్టి శిక్షగా ఈ కరువు కలిగెను. ఈ కరువు కలిగెను. మాట ఇచ్చారు, మాట తప్పారు. ఎవరు తప్పారు? సౌలు ఒక్కడే తప్పాడు. మాట ఇచ్చింది ఇశ్రాయేలీలు, యెహోషువ మాట ఇచ్చాడు. మాట తప్పింది సౌలు రాజు. ఇశ్రాయేలీల మీద అధిపతిగా, న్యాయాధిపతిగా లేకపోతే రాజుగా ఉంటున్న సౌలు మాట తప్పి వారిని చంపాడు, వారికి హాని చేశాడు. అందుకు గాను 3 సంవత్సరాలు ఇశ్రాయేలీలు కరువు వచ్చింది. దావీదు మరి సౌలు చనిపోయాడు, సౌలు కుమారుడు యోనాతాను చనిపోయాడు. తర్వాత రాజు అయింది ఎవరు? దావీదు రాజు అయినాక దేవుడు ఈ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని కరువు కలుగు చేస్తే అప్పుడు దావీదు విచారం చేస్తే ఇందుగాను కరువు వచ్చింది. అయితే ఎప్పుడైతే దేవుడు సెలవిచ్చాడో వెంటనే దావీదు ఏం చేశారంటే గిబియులను పిలిపించాడు. ఎవరిని? గిబియులను పిలిపించాడు. అయ్యా, మీకు మా పితరులు చేసిన ప్రమాణాన్ని బట్టి ఆ ప్రమాణాన్ని ఉల్లంఘించిన సౌలును బట్టి, మీకు జరిగిన కీడును బట్టి, ఆ హత్యను బట్టి మా మీదకి ఏమొచ్చింది? కరువు వచ్చింది. మా మీదకి భయంకరమైన కరువు వచ్చింది. ఇప్పుడు ఇశ్రాయేలీలందరూ కూడా 3 సంవత్సరాల నుంచి భయంకరమైన కరువును అనుభవిస్తున్నారు. అయితే ఈ కరువు మా మీద నుంచి, ఈ నింద మా మీద నుంచి, ఈ శిక్ష మా మీద నుంచి తొలగులాగున మీకు ఏం కావాలో ప్రతిగా కోరుకోమని అడిగాడు. మీరు ఏది చేయమంటే అది మేము చేస్తాం. ఎందుకంటే మీ పట్ల మేము అన్యాయంగా వ్యవహరించాం కనుక మేము ఈ కరువుని గురించి, ఈ నిందను గురించి, మేము ఈ నింద మా మీద నుంచి తొలగించుకోవాలనుకుంటున్నాం. కనుక ఏదైనా మీరు చెప్పమంటే వాళ్ళు ఏమంటారంటే మీ ఎండి బంగారములు మాకు వద్దు. బాగా వింటున్నారా? విన్న వాళ్ళు చెప్పలు కొట్టండి బాగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక.
మీ వెండి బంగారములు మాకొద్దు. ఇశ్రాయేలీయులందరూ కరువుతో చనిపోవటం మాకు ఇష్టం లేదు. అయితే మాకు కావాల్సింది ఏంటంటే సౌలు కుటుంబంలో నుంచి 7 మాకు అప్పగించు. 7 మాకు అప్పగించు. యెహోవా సన్నిధిని వారిని కొండ మీద ఉరిదీస్తామని అడిగారంట. మీకు బాగా అర్థమైందా? ఇశ్రాయేలీయులందరూ ఈ నిందను బట్టి, అతను చేసిన కీడును బట్టి ఇశ్రాయేలీయులందరూ కరువు అనిపిస్తే చచ్చిపోవడం మాకు ఇష్టం లేదు. సౌలు కుటుంబం, సౌలు లేడు, సౌలు కుమారులు లేడు. అయితే వారి కుటుంబంలో శేషించిన వారు 7 మాకు కావాలి. ఎంతమంది? 7 మాకు కావాలి. ఆ 7 యెహోవా సన్నిధి ఎదుట కొండ మీద మేము, పర్వతం మీద మేము ఉరిదీస్తాము, మరణ శిక్ష విధిస్తాము అని అన్నారంట. అప్పుడు దావీదు ఇశ్రాయేలీయుల మీద ఉన్న నింద తొలగించడం కోసం ఆ పని చేయడానికి ఒప్పుకున్నాడు. బాగా వినాల. ఇక్కడ ముఖ్యంగా మీకు చెప్పాను కదా, ఒక మంచి యోధురాలు అని. ఆమె గాథ ఇక్కడ ఉంది. ఇక్కడ 7 అప్పచెప్పాలా. ఎంతమందిని? 7 అప్పచెప్పాలా. సౌలు కొడుకు దావీదు స్నేహితుడు ఒక అతను ఉన్నాడు. ఎవరు చెప్పండి? యోనాతాను కొడుకు మెషీబోజెత్ అని ఒకడున్నాడు కదా, కుంటివాడు. యోనాతానుకి దావీదు, యోనాతాను వాళ్ళిద్దరు స్నేహితులుగా ఉండగా, యోనాతాను బ్రతికి ఉండగా ప్రమాణం చేస్తాడు, నా వల్ల నీకు కానీ నీ కుటుంబానికి కానీ ఏ కీడు చేయను అని. ఇప్పుడు వీళ్ళకిచ్చిన మాటను బట్టి యోనాతాను కొడుకును పంపిస్తే దావీదు కూడా మాట తప్పినవాడు అవుతాడు కదా. అవుతా చెప్పండి. అందుకని దావీదు యోనాతానుకి ఇచ్చిన మాటను బట్టి యోనాతాను కొడుకును వదిలిపెట్టి, విన్నారా, సౌలు కూతురికి 5 కొడుకులు. సౌలుకి 2 కూతుళ్ళు, వారిలో ఒక ఆమెకి ఎంతమంది? 5 కూతుళ్ళు, 5 కొడుకులు. 5 కొడుకుల్ని, అలాగే సౌలు ఉపపతిమి అయిన రెస్పా, ఏం పేరు? రెస్పా అనబడినాకి 2 కొడుకులు ఉన్నారు. ఇప్పుడు మొత్తం 5, 2 ఎంతమంది అయ్యారు? 7 తీసుకెళ్ళి ఆ గిబియోనులకు అప్పచెప్పారు. బాగా వినాలి, మీకు కథ చెప్పినట్టు చెప్తున్నాను. తర్వాత మరి దాని వివరణ మిమ్మల్ని అడుగుతా, మీరు చెప్పాలి, మీకు ఎంత అర్థమైందో. ఈ 7 తీసుకెళ్ళి వారికి అప్పచెప్తే వారు ఏం చేశారంటే యెహోవా సన్నిధిని పర్వతం మీదకి తీసుకెళ్ళి కొండ మీదకి ఉరి తీసేశారు. ఏం చేశారు? ఉరి తీశారు. ఉరి తీస్తే 7 తీసుకెళ్ళి ఉరి తీసినాక రిస్పా 2 కొడుకుల కోసం ఆమె వారి శవముల దగ్గరికి వెళ్ళిపోయి, ఉరి తీసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ కోతకాలము మొదలుకొని, బాగా వినాల, చదవబడిన వాక్యంలో రాయబడింది, కోతకాలము మొదలుకొని మరలా తొలకరి వర్షం కురిసే వరకు ఆ కలేబారములకు కాపలా ఉందంట. బాగా వినండి, దీనికి అర్థమే అసలు ఎంత లోతైన భావమో. మనం ఆమెను చూసి ఎంత సిగ్గు తెచ్చుకోవాలో కూడా, ఆమె ఎంత బాధ్యత కలిగి ఉందో కూడా మనం నేర్చుకోవాలి. ఎవరికి కాపలా ఉంది? కొడుకులు బతికున్న వాళ్ళకా? చెప్పండి. చనిపోయిన తన కొడుకులకి కాపలా ఉంది. ఎందుకు? రాజు కుమారులుగా ఉన్న వీరు, వారికి కలిగిన శాపం తొలగించబడింది. వారి మరణంతోనే వారి పితరుల మీద ఉన్న ఆ శాపం తొలగించబడింది వీళ్ళ మరణంతో. అయితే తర్వాత వాళ్ళ కలేభారములు కాకులు పీకెళ్ళకోకుండా, ఆకాశ పక్షులు పీకెళ్ళకోకుండా, భూజంతువులు అంటే అడవి మృగములు వాటిని పాడు చేయకోకుండా ఆమె ఇంచుమించు 5 నుంచి 6 నెలలు వరకు కాపలా ఉందంట. ఎక్కడ తెలుసా? ఎక్కడ? సమాధుల్లోనా? చెప్పండి. ఒక పర్వతం మీద, ఒక కొండ మీద, పర్వతం మీద ఆమె తన యొక్క కుమారుల శవములకు కాపలాగా ఉంది. ఎన్ని నెలలు ఉంది? 5 నెలలు ఉంది. ఇంచుమించు 6 నెలలు ఆమె ఉంది. అంటే కోతకాలం మొదలుకొని మరలా తొలకరి వర్షం కురిసే వరకు కూడా ఆమె తన బిడ్డలైన వారి శవములకు కాపలాగా ఉంది. ఆకాశ పక్షులు ఆ ఎముకలను, ఆ మాంసాన్ని తీసుకెళ్ళకోకుండా, మాంసం ఎట్టు కులిపోయింది, ఎముకల గూడు మిగిలింది, ఎముకల గూడు ఆగమైపోకోకుండా వారు ఏ విధంగా ఉరిదీయబడి ఏలాడబడ్డారో వారి కాపలాగా ఉంది. ఎందుకు కాపలాగా ఉంది? బతికి ఉన్న ఆమె చనిపోయిన తన కుమారుల కోసం ఏ విధమైన త్యాగాన్ని చేసిందో గమనించాలి. చనిపోయారు, వాళ్ళ మాంసం
వాళ్ళ దేహాలు పాడవుకోకుండా, ఆకాశ పక్షులు వాటిని ఆగం చేయకోకుండా, భూమి మీద పాకు మృగాలు, జంతువులు వాటిని ఆగం చేయకోకుండా ఆమె ఇంచుమించు 5 నెలలు కాపలా కాసింది. ఆమె దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆమె ఎంత త్యాగం చేసిందో నేర్చుకోవాలి. పర్వతం మీద ఒక్కతే స్త్రీ ఉండి ఆమె ఒక గొంగలు అంటే ఒక దుప్పటి, ఒక కంబల ఒకటి తీసుకొని పర్వతం మీదకి వెళ్ళిపోయి ఆ ఆకాశ పక్షులను తోలుతుంది. పొగులల్లో ఆకాశ పక్షులను తోలుతుంది రేత్రి. ఆ మృగాలు ఏవి కూడా ఆ శవాల మీద పడుకోకుండా కాపలా కాస్తుంది. ఆమెకి ఎంత ప్రేమ! ఎందుకంటే చివరిగా వారి దేహాలు రాజుల యొక్క సమాధిలో పెట్టబడాలి. వారు సౌలు కుమారులు, వారి దేహాలు, ఇశ్రాయేలీల యొక్క దేహాలు సమాధి చేయబడాలి. కనీసం సమాధి చేయబడటానికి నా పిల్లల దేహాలు ఆ ఎముకలు మిగిలి ఉండాలనే ప్రయాసతో తనను తాను సాక్రిఫైస్ చేసింది. ప్రాణానికి తెగించి తన ప్రాణం ఉన్నంత వరకు తన యొక్క బిడ్డల ఆ శవాలను కాపాడుకోవడానికి ప్రయాసపడింది. ఈ రిస్పా జీవితంలో మనం నేర్చుకోవలసిన అనేకమైన అంశాలు ఏంటి తెలుసా? బతికి ఉన్న మన పిల్లలు, బతికి ఉన్న చెప్పండి, మన పిల్లల కోసం మనం ఎంత ప్రయాసపడాలి? వింటున్నారా? మీరు మీ పిల్లలు బాగా వాక్ వినేటప్పుడు గుర్తుపెట్టుకోండి. పిల్లల్ని కన్నా తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోవాలి, తల్లిదండ్రులు కన్నా పిల్లలు కూడా గుర్తుపెట్టుకోవాలి. మన బాధ్యత గుర్తుపెట్టుకోవాలి. ఈ రిస్పా చనిపోయిన తన కుమారుల కోసం ఎంత త్యాగం చేసిందో, చనిపోయిన తన కుమారుల కోసం ఎంత త్యాగం చేసిందో, ఎంత ప్రాణానికి తెగించి తన యొక్క మరి ఆమె ఆ శవాలను కాపాడుకుంటూ ఒక్కతే అరణ్యంలో ఉంది, కొండలో ఉంది, ఆమె ఒక్కతే ఆ కలేబారాల దగ్గర ఉంది అన్న సమాచారం దావీదుకు తెలిసేంత వరకు, ఆ శవాల మీద వర్షం కురిసేంత వరకు, ఆ కరువు తీరి వర్షం భూమి మీద పడేంత వరకు ఆమె ఆ శవాల కాపలా కాస్తూనే ఉంది. మరి బతికి ఉన్న మన పిల్లల కోసం మనం ఏం చేస్తున్నాం కదా? పిల్లల మీద తల్లిదండ్రులకు బాధ్యత ఉంటుందా? చెప్పండి. పిల్లల మీద తల్లిదండ్రులకు బాధ్యత ఉంటుందా? పిల్లోడు ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. ఎక్కడికి వెళ్ళాడు పిల్లోడు అంటే ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. పిల్లలు ఆడికి వెళ్ళాలంటే తెలియదు. నీ పిల్లల పట్ల నీ బాధ్యత ఏంటి? నీ పిల్లల పట్ల నువ్వు బాధ్యతని విడిచిపెట్టి ఇక నువ్వు చేసే పెత్తనాలేంటి? అంతేనా? చెప్పండి. తల్లిగా దేవుడు నీకు ఆ గొప్ప ఆ ధన్యత అనుగ్రహించినప్పుడు, ఆ ధన్యతను పొందుకున్న నీవు దేవుడిచ్చిన ఆ బహుమానాన్ని, ఆ స్వాస్యాన్ని, బహుమానంగా పెంచాలా, స్వాస్యాన్ని స్వాస్యంగా పెంచాలా. వారి పట్ల మనకు బాధ్యత లేని వారిగా మనం ఉంటే, మనము తల్లిదండ్రులుగా దేవుడు మనకిచ్చిన ఆ స్థానం ఏదైతే ఉందో, ఆ ఆధిక్యత ఏదైతే ఉందో, ఆ గొప్ప ధన్యకరమైన జీవితం ఏదైతే ఉందో అది వ్యర్థమైపోతూ ఉంటుంది. కాబట్టి రిస్పా జీవితంలో మనం నేర్చుకోవాల్సిన అనేకమైన అంశాలు ఎంతో. ఆమెను మనం ధ్యానం చేస్తే నాకు రాత్రికాల సమయంలో ఒళ్ళు గగ్గురు పుడిచింది. మామూలుగా చనిపోయిన కొంతమంది మన భారతదేశ సాంప్రదాయం ఏంటంటే చనిపోయిన వాళ్ళని తీసుకొచ్చి ఎక్కడేస్తారు? గుడ్లో జుట్టో, చెత్తలో జుట్టో, ఐసులో పెట్టో బయట తీసుకొచ్చి పెడతారు. ఇంట్లో కూడా పెట్టరు. ఇంట్లో పెట్టారా ఇల్లుకు మూత వేస్తారు కదా. కాబట్టి బిడ్డల పట్ల వాళ్ళ ఆనాడు ఇశ్రాయేలీలో రిస్పాకు ఉన్న ఆ బాధ్యత ఎంత గొప్పగా ఉందో జ్ఞాపకం చేసుకోవాలి. ఆమె అంత బాధ్యతను వ్యవహరించి తన కుటుంబాన్ని మరలా ఆ శవాలను తీసుకొచ్చి దావీదుకు తెలిసిందంటే, ఏమని తెలిసిందంటే దావీదుకి వర్తమానం వెళ్ళింది. రిస్పా అనే సౌలు యొక్క ఉపపత్ని ఇశ్రాయేలీలో ఉరితీయబడిన ఇశ్రాయేలీలో ఉరితీయబడిన ఆ సౌలు కుటుంబీకులు 7 దగ్గర ఒక్కతే ఉండి ఏం చేస్తుందట? కాకులను తోలుతుంది. ఆకాశ పక్షులు ఆ శవాల మీద పడుకోక నాగం చేయకుండా తోలుతుంది. ఒక దుప్పట తీసుకొని, గోనె పట్ట తీసుకొని భూజంతువులు తోలుతుంది. ఇంత ప్రయాసపడుతుందని ఎప్పుడైతే దావీదుకు తెలిసిందో దావీదుకు సిగ్గు వచ్చిందంట. ఏమొచ్చింది? సిగ్గు వచ్చింది. అప్పుడు దావీదుకి పూర్వీకుల
ఆ చట్టం జ్ఞాపకం వచ్చింది. రాజులు ఏ విధంగా భూస్థాపన చేయాలి. సౌలు కుటుంబం మీద తనకున్న ప్రేమ గుర్తుకొచ్చింది. సౌలు కుటుంబం మీద తనకున్న బాధ్యత గుర్తుకొచ్చింది. స్నేహితుడైన యోనాతానుకి ఇచ్చిన మాట గుర్తుకొచ్చింది. వెంటనే యోనాతాను యొక్క ఎముకలు, సౌలు యొక్క ఎముకలు శత్రువుల దగ్గర ఉన్నాయి. ఎక్కడున్నాయి? శత్రువుల దగ్గర ఉన్నాయి. వారు వేరే యుద్ధంలో చనిపోయి వేరే చోట ఉన్నాయి. ఆ ఎముకలను తీసుకొని వచ్చారు. తర్వాత ఉరి తీయబడిన ఆ రిస్పా యొక్క 2 కొడుకుల్ని, సౌలు యొక్క 5 కొడుకుల యొక్క ఎముకలు అందరే తీసుకొచ్చి ఏం చేశారంటే సౌలు తండ్రి అయిన సమాధిలో పెట్టబడి భూస్థాపన చేయబడి. ఇది మీకు ఎందుకు చెప్పబడుతున్నానంటే మీరు ఒక విషయాన్ని దీని గురించి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వాక్యం మన పితరుల జీవితాన్ని బైబిల్ గ్రంథంలో ఎందుకు రాశారంటే వారు నడిచిన తీరు మన భవిష్యత్తుకి అవసరమైనది. వాళ్ళు ఏ మార్గంలో ప్రయాణం చేశారో, ఏ గమ్యానికి చేరుకున్నారో అది బైబిల్ గ్రంథంలో మనకి సూచనగా రాయబడింది. కనుక సౌలు చేసిన తప్పిదాన్ని బట్టి తన కుమారులు ఏమైపోయారు చెప్పాలి? శాపగ్రస్తులైపోయారు. సౌలు చేసిన పాపాన్ని బట్టి శాపగ్రస్తులైపోయారు. అయితే ఆ శాపములో అన్యాయంగా బాగా శ్రమ నొందింది ఎవరంటే రిస్పాకి భార్య స్థానం లేదు. ఉందా? చెప్పాలి. ఆ పేరు ఆమె స్థానం ఏంటి? ఉపపత్తిమిగా ఉంటా ఎన్ని నిందలు అనుభవించింది, ఎన్ని శ్రమలు అనుభవించింది, ఎంత కష్టాలు అనుభవించింది. అతను చనిపోయినాక సౌలు యొక్క సైన్యాధిపతి ఏం చేశారంటే సౌలు చనిపోయినాక ఆమెను బలాత్కారం చేశాడు. అంటే ఆమె జీవితంలో ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు, ఎన్ని శ్రమలు అనుభవించిందో ఆ రిస్పాన్ గురించి మనం ఇంత అని అంచనా వేయలేం. ఇన్ని అవమానాలు అనుభవించిన రిస్పా తన కుమారుల మీద ఉన్న ప్రేమను ఎంతగా వ్యక్తపరిచిందంటే ఇక నాకెవరు లేరు ఈ లోకంలో, నాకుంది వీళ్ళిద్దరే. దావీదుకి ఆమె ఎదురు చెప్పిందా? చెప్పినా సాగిద్దా? సాగదు. తండ్రి చేసిన పాపాన్ని బట్టి పిల్లలు అనుభవించాలి కాబట్టి అక్కడ ఆ మరణ శిక్షకి ఆ బిడ్డలు గురయ్యారు. అయితే ఇందులో మనం నేర్చుకోవాల్సింది రిస్పా యొక్క జీవితాన్ని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే రిస్పా తన బిడ్డల పట్ల ఎంత త్యాగం చేసిందంటే సౌలు యొక్క ఎముకలను, యోనాతాను ఎముకలను, మరి సౌలు చేసిన పాపాన్ని బట్టి శిక్షించబడ్డ ఈ 7 యొక్క ఎముకలను తీసుకెళ్లి సమాధి చేశాడంట. ఎవరు? దావీదు. ఆమె ఎప్పటి వరకు అంటే ఆ కీడు తొలగిపోయి వర్షం కురిసేంత వరకు ఆ దేహాల మీద, ఆ శవముల మీద వర్షం కురిసేంత వరకు కూడా ఆమె కాపలా కాసిందని రాయబడింది. మనము మన బిడ్డల పట్ల, మన కుటుంబం పట్ల బాధ్యత కలిగి, రక్షణ లేని వారి పట్ల బాధ్యత కలిగి, దేవుని వాక్యం ఏం సెలవిస్తూ ఉందంటే మీ అపరాధముల చేత మీరు సచ్చిన వారై ఉండగా అని అన్నాడు కదా. మనల్ని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. ఇక్కడ ఆమె ఏం తీసుకెళ్ళిందని రాయబడిందంటే ఒక గొంగళి తీసుకుని వెళ్ళిందంట. నినివే పట్టణ ప్రజలు యోనా వెళ్ళి మీ పాపం దేవుని దృష్టికి బహు భయంకరంగా ఉందన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు? గోనెపట్ట తీసుకొని వెళ్ళిందేమో. ఆమె గోనెపట్ట తీసుకొని వెళ్ళింది. వీళ్ళు ఏం చేశారు? గోనెపట్ట కప్పుకొని దేవుని సన్నిధిలో తమ పాపాలు ఒప్పుకున్నారు. ఈ రిస్పా జీవితంలో ఆమె ఎక్కడికి ఎక్కిందని రాయబడింది? పర్వతం మీదకి ఎక్కింది. ఆ గొల్గొతా కొండ మీదకి ఎక్కింది. గొల్గొతా కొండ మీద ఆ 7 శిక్ష వేశారు, ఉరి శిక్ష తీశారు. ఆ రోజు ఉన్న ఇశ్రాయేలు చట్ట ప్రకారం ఉరిదీసిన వారు ఉదయం ఉరిదీస్తే సాయంత్రానికి వారిని ఏం చేయాలంట? భూస్థాపన చేయాలి. కానీ మరలా కోతకాలం మొదలుకొని వర్షాకాలం తొలకరి వర్షం కురిసేంత వరకు వారి శవాలు అక్కడే ఉన్నాయి. వారి శవాలకి ఆమె గోనెపట్ట తీసుకొని కాపలా కాస్తూనే ఉంది. కనుక ఇదంతా తన జీవితంలో మనకి కొన్ని సూచనలు జ్ఞాపకం చేస్తూ ఉంది. మనము గొల్గొతా కొండ, ఆ కొండ మీద చేయబడిన ఒక గొప్ప బలి. ఆ రోజు ఎవరు చేయబడిన దానికి వారు 7 అన్యాయంగా బలయ్యారు? తమ తండ్రి చేసిన దాన్ని బట్టి కదా. అయితే అదే కొండ మీద మనము చేసిన అతిక్రమాలకు, అవునా, మనము చేసిన అతిక్రమాలకు, మనం చేసిన పాపాలకు, మనము త్రొట్టిల్లిన విధానాన్ని బట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేంజ్ చేశాడు. అక్కడ మన కోసం బలయ్యాడు. కనుక మరి మనం ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే
ఆ కొండ మీద, గొల్గొతా కొండ మీద చేయబడిన ఆ బలి, సౌలు చేయబడిన పాపాన్ని బట్టి సౌలు కుమారులు, సౌలు కుటుంబీకులు శిక్షకు గురయ్యారు. కరువు నుంచి తప్పించుకున్నారు ఇశ్రాయేలీయులు. అయితే నీవు నేను చేసిన పాపాన్ని బట్టి దేవుడు యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలో చక్కగా ఆ వర్ణన బైబిల్ గ్రంథంలో బాగా రాయబడింది. అక్కడ ఆయన సొగసైనను స్వరూపమైనను లేనివాడిగాను, మనుషులెవ్వరూ చూడనొల్లని వాడిగాను అయ్యాడు. ఎందుకయ్యాడంటే నీవు నేను గొర్రెల వలె త్రోవ తప్పిన విధానాన్ని బట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మీద ఆ నేరము మోపబడింది. నీ నిమిత్తం నా నిమిత్తం ఆయన శ్రమ పొందాడు, బాధించబడ్డాడు. మనము మరలా ఈ సువార్తను నీ నిమిత్తమై దేవుడు చేసిన బలిని నీ జ్ఞాపకం వచ్చినప్పుడు నువ్వు చేయవలసిన పని ఏంటంటే ఏం చేయాలట? నినివే పట్టణ ప్రజలు ఏం చేశారు? గోనె పట్ట కట్టుకొని తమ పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టాడు. కనుక ఆ స్త్రీ ఆ దుప్పటి ఒకటి తీసుకొని, ఆ గోనె పట్ట తీసుకొని, ఆకాశ పక్షులను తోలుతా, రాళ్ళు తీసుకొని వేస్తా, చక్కగా మరి అన్ని రోజులు ఆమె ఎంత వేదన, ఎంత బాధ వ్యక్తపరిచి చక్కగా బిడ్డల పట్ల ఎలాంటి వైఖరి కలిగి మనం బ్రతకాలో మనకి మాదిరిగా ఉండిపోయింది. ఆమె పిల్లలైతే చనిపోయారు, మన పిల్లలైతే జీవించి ఉన్నారు. జీవించి ఉన్న మన పిల్లల కొరకు మనం ఇంకా ఎంత ప్రయాసపడాలా? ఆమె గోని పట్ట తీసుకొని ఒక్కతే మోకరించి అక్కడ ప్రార్థన చేసిందో, రాళ్ళే విసిరిందో, అది దేవునికి తెలియాలా, ఆమెకు తెలియాలా కదా? ఏదేమైనప్పటికీ దావీదు ఇంటికి వినపడేంత వరకు తన బిడ్డలను, ఆ శవాల్ని కాపాడుకుంది. దావీదు కుమారుడైన యేసయ్య నీ మొర వినేంతవరకు కూడా నువ్వు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి. ఈరోజు రెస్పా జీవితాన్ని బట్టి మనం ఎంతో మాదిరిగా ఎన్నో అంశాలు మనం నేర్చుకోవాలి. మనం మన కుటుంబాల్లో నశించిపోతున్న ఆత్మలను చూసి మనము ఎంత బాధ్యత మన మీద ఉందో జ్ఞాపకం చేసుకోవాలి. నీ పట్ల, నీ బిడ్డల పట్ల నువ్వు ఏ వైఖరి కలిగి ఉన్నావు, ఎలాంటి బాధ్యత కలిగి ఉన్నావో జ్ఞాపకం చేసుకోవాలి. రెస్పా ఎంతో బాధ్యత కలిగి ఉంది. మరణించిన వారి పట్ల, జీవించి ఉన్న వారి పట్ల ఇంకెంత మనం బాధ్యత కలిగి ఉండాలి. మనము భౌతికమైన సంపద, భౌతికమైన సౌకర్యాలు పిల్లలకు కల్పించే కన్నా కూడా పితరుల దోషం ఏదైతే ఉందో చెప్పాలి. ఏంటది? పితరుల దోషం ఏదైతే ఉందో ఎవరి మీద పడకూడదు? పిల్లల మీద పడకూడదు. అయ్యా, నా పితరుల దోషం నా మీద పడకూడదు, నా పిల్లల మీద పడకూడదు. అర్థమవుతుందా? నా పితరుల దోషము నా మీద పడకూడదయ్యా, నా మీద నుంచి తొలగించు. నా పిల్లల మీద అంతకంటే పడకూడదు. వారి క్షేమాభివృద్ధి కలిగి ఉండాలని మనం మన పిల్లల కొరకు, దేవుడు మనకిచ్చిన పిల్లల కొరకు మనం ఏం చేయాలంటే గోనె పట్ట కట్టుకొని మనము ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేయాలి, మోకరించాలి. మనం ఎంతగా వారిని దేవునిలో పెంచాలో అంతగా పెంచడం కోసం మనము దేవుని సన్నిధిలో మొరపెట్టేవారిగా ఉండాలి. దేవుని వాక్యంలో ఒక మాట రాయబడి ఉంది, వాక్యం చెప్పే 10 మంది కంటే కూడా మోకరించి ప్రార్థన చేసే ఒక వ్యక్తి మొర దేవుడు బాగా వింటాడని రాయబడింది. వాక్యం చెప్పే 10 మంది కంటే కూడా మోకరించి ప్రార్థన చేసే ఒక్క మనిషి ప్రార్థన విలువైనదిగా ఇచ్చాడు. కనుక మనం మన బిడ్డల కోసం ప్రార్థించేవారిగాను, మోకరించేవారిగాను ఉండాలని ప్రభుపేట మీ అందరికీ మనవి చేస్తూ, ఈ విషయాన్ని మీరు దృష్టి నుంచి ఈ రిస్పా జీవితంలో మనం ఎంతో నేర్చుకోవలసిన వారమై ఉన్నాం. మనం ఖాళీగా ఉన్నప్పుడు ఈ రిస్పా జీవితాన్ని మీరు చదువుకొని ఇంటికాడికి వెళ్ళినప్పుడు మీకు ఎంతో మాదిరిగా ఆమె జీవితం మీకు ఎంతో మాదిరికరమైన బోధన చేస్తూ ఉంది. మన బిడ్డల పట్ల మనం ఏ విధంగా జీవించాలి, మన బిడ్డల పట్ల, మన కుటుంబం పట్ల ఏ విధంగా జీవించాలి. మాట ఇచ్చిన యెహోషువ ఏమన్నాడు తెలుసా? ఎవరికి మాట ఇచ్చాడు ఆయన? గిబియోనులకు ఏం చేశాడు? మాట ఇచ్చాడు, మేము మిమ్మల్ని ఏమి చేయము, మీకు మా వలన ఏ మరణ శిక్ష రాదు, మీకు ఏ కీడు కూడా సంభవించదని మాట ఇచ్చారు. అలాంటి మాటను ఎవరు తప్పారు? సౌలు తప్పాడు. ఇంచుమించు 450 సంవత్సరాలు వీరి మధ్య గడిచిపోయింది. అలాంటి సమయాన్ని కూడా దేవుడు ప్రమాణాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఈనాడు మనము ప్రభులోనికి వచ్చినాక ఏంటంట? ప్రభులోనికి వచ్చినాక వీడు ఎక్కడున్నాడు? ప్రభులోనికి వచ్చినాక మనం ఇచ్చిన మాట మనం ఎక్కడ దేవుని సన్నిధిలో ప్రమాణం చేశాం? బాగా వినాలా, మౌనంగా ఉండండి. ఎక్కడ ప్రమాణం చేశాం? నేలల్లో. ఏమని ప్రమాణం చేశాం? నీ వచ్చు వరకు, మేము చచ్చు వరకు. దేనికి కట్టుబడి ఉంటామని? నీ నామానికి కట్టుబడి ఉంటామని, నీకు మహిమ తెచ్చేవారిగా,
నువ్వు మా నిమిత్తం ఈ లోకానికి వచ్చేవు, మా నిమిత్తం మరణించేవు, మా పాపాలు మా శాపాల నిమిత్తం నువ్వు మరణించేవు, ఆ శిక్షను మా నుంచి తొలగించావు, మరలా నీవు తిరిగి లేచేవు, నీవు పునరుద్ధానుడు అయిన కారణము చేత మాకు పునరుద్ధానము అనుగ్రహించబడింది. మేము రేపు నీ పునరుద్ధానములో మేమేమై ఉన్నాం, పాలివారమై ఉన్నామని మనం దేవుని సన్నిధిలో ప్రమాణం చేసాం. మనం ఆ ప్రమాణాన్ని జ్ఞాపకం చేసుకోవాలా. నీవు చేసిన ప్రమాణం, ఆయన 450 సంవత్సరాల క్రితం చేసిన ప్రమాణాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని ఇశ్రాయేలుకి గుర్తు చేశాడు. ఫలానా వారి పట్ల మీ రాజు కీడెంచాడు అని జ్ఞాపకం చేసుకున్నాడు. అట్లాగే మనము బాప్తీసం తీసుకొని రక్షణలోనికి వచ్చి దేవుని సన్నిధిలోనికి వచ్చి మనము ప్రమాణం చేసి ఎన్ని నెలలు అవుతుంది? సంవత్సరం అవుతుందా? కొంతమందికి సంవత్సరం అవుతుంది, కొంతమందికి 10 సంవత్సరాలు అవుతుంది, ఇంకొంతమందికి 15 సంవత్సరాలు అవుతుంది ఇక్కడున్న వారిలో. కాబట్టి మనము దేవుని సన్నిధిలో చేసిన ప్రమాణాలు జ్ఞాపకం చేసుకోవాలా. నీవు ప్రమాణాన్ని కట్టుబడే వ్యక్తిగా ఉండాలా. నీ కుటుంబం కోసం ప్రయాసపడే వ్యక్తిగా ఉండాలా. ఒక మనిషి రక్షించబడ్డాడంటే ఆ మనిషి జీవితంలో నుంచి ప్రభు ఏం కోరుకుంటున్నాడంటే పరివర్తన కోరుకుంటున్నాడు. ఆ పరివర్తన ద్వారాగా ఆ వ్యక్తి వెలుగుచు అనేకులకి వెలుగునిచ్చేవాళ్ళలాగా ఉండాలా. యేసుప్రభు ఏమన్నాడు? నేను వెలుగుచు ఏంటంట, నేను వెలుగుచు మీకు వెలుగునిస్తున్నాను, అలాగునే మీరు కూడా వెలుగుచు అనేకులకు వెలుగునియండి అన్నాడు. మనం మండేవారిగా ఉండాలా, అనేకులు మండించేవారిగా ఉండాలా. మనము సారవంతమైన వారిగా ఉండాలా, అనేకులకు సారవంతమైన వారిగా అనేకులు సారవంతమైన వారిగా మార్చేవారిగా ఉండాలా. అనేకుల సంగతి ఏమో కానీ చెప్పండి, మన బిడ్డలకైనా మనము మాదిరిగా ఉండాలి. ఎలా ఉండాలా? మన బిడ్డలకైనా మనం మాదిరిగా ఉండాలి. మన బిడ్డలకు మనం మాదిరిగా ఉండాలి. రెండోది బాగా జ్ఞాపకం చేసుకునండి, మన బిడ్డల కోసం మనం ప్రయాసపడే వారిగా ఉండాలి. ఎవరి కోసం? మన బిడ్డల కోసం, మన కుటుంబం కోసం. యోషువ మాట ఇచ్చిన, గిబియోనులకు మాట ఇచ్చిన యోషువ ఒక మాట దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించాడేమని? నేనును నా ఇంటి వారు యెహోవాని సేవిస్తాము అని. మనం ఎవరికోసమైనా ప్రార్థన చేసేటప్పుడు, ఎవరికైనా సువార్తను గురించి చెప్పేటప్పుడు మనం సిగ్గుపడతా ఉంటాం, అవమానాలు ఎదుర్కొంటూ ఉంటాం, నిందలు ఎదుర్కొంటూ ఉంటాం, శ్రమలు ఎదుర్కొంటూ ఉంటాం. అయితే దేవుడు మనకు చెప్తున్న మాట ఏంటంటే ఈమె చనిపోయిన తన బిడ్డల కోసం 5 నెలలు ఒంటరిగా గొల్గొతా కొండ మీద, ఆ పర్వతం మీద ఒక్కతే ఉండి ఎంతో కాపలా కాసింది, ఎంతో ప్రయాసపడింది. ఆమె పడినంత ప్రయాసం మనమేమి పడుతున్నామా? పడతాం. ఆమెతో పోల్చుకుంటే మనము అల్పులమే. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నేనును నా ఇంటి వారు యెహోవాను సేవించెదము. ఇక్కడ ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తా. ఆమె కాపలా కాసింది 2 విషయాల గురించి కాపలా కాసిందంట. ఒకటి ఆకాశ పక్షులు, రెండోది మృగముల కోసం. ఆకాశ పక్షుల గురించి దేవుడు ఒక మాట సెలవిస్తూ ఉన్నాడు, ఆకాశమందు సంచరించు దురాత్మ సమూహము అని అన్నాడు. ఏంటంట? ఆకాశమందు సంచరించు దురాత్మ సమూహం. ఎవరిని మిరింగుదునా అని ఆ దురాత్ముడు ఏం చేస్తాడు? తిరుగుతూ ఉంటాడు. కిటికీలోకి చూస్తున్నాడని రాయబడింది, కిటికీలోకి తొంగి చూస్తున్నాడని రాయబడింది. కనుక మన కుటుంబాల్లో కలగబోవు కీడు కొరకు మనం ఏం చేయాలంటే, ఆ కీడు మన మీద నుంచి తొలగిపోవులాగున, ఆ నింద మన మీద నుంచి తొలగిపోవులాగున, వాడు పొంచి ఉన్న ఆ యొక్క దొంగను మనం గ్రహించి, అపవాదిని గురించి అనేక పేర్లు చెప్పబడుతూ ఆ పేరుల్లో బాగా అందరూ జ్ఞాపకం చేసుకోవాల్సిన పేరు ఏంటంటే సులువుగా చుచ్చులు పెట్టేవాడు. ఎట్ట పెడతాడంట? సులువుగా చుచ్చులు పెడతాడు. సంఘాల్లో సులువుగా చుచ్చులు పెడతాడు, కుటుంబాల్లో సులువుగా చుచ్చులు పెడతాడు. ఎందుకు సులువుగా చుచ్చులు పెడతా ఉంటాడంటే, మన దురద చెవులు అయితే సులువుగా చుచ్చులు పెడతాడు. ఏం చెప్పాలా? ఏంటంట? దురద చెవులు. సంఘంలో ఉన్న వారి గురించి, సంఘంలో ఉన్న వారితో సహవాసం, సంఘంలో ఉన్న వారితో స్నేహం చేస్తూ ఉండాలి. అందుకే అవిశ్వాసులకి విశ్వాసులకి పొంతెక్కడా అన్నాడు కదా. మనం ఖాళీగా ఉన్న టైంలో మనం పోయి అన్యుల దగ్గర పోయి కూర్చొని, లేకపోతే అవిశ్వాసుల దగ్గర పోయి కూర్చొని మాట కలిపామనుకో, ఇది నిజమా అంటాడు. ఏమంటాడు? ఏదిరా నిజమని గోపక పెట్టి కొట్టేటట్టు ఉండాలి. మనం కొట్టమే. కొడతామా? కొట్టం. ఎందుకు కొట్టమంటే మనకి ఒక
వెనక నుంచి ఆచారం ఒకటి వస్తుంది, వెనక నుంచి పిత్రాచారం ఒకటి వస్తుంది. సాతాను వెళ్ళి అవ్వ దగ్గర ఏమని అడిగింది, ఇది నిజమా, ఇది నిజమా, ఇది నిజమే, నీ మాట దేవుడు వినొద్దు అన్నాడు అంటే అసలు ఈరోజు మనకి ఈ శాపం ఉండేది కాదు, ఉండేదినా, ఈ పాపం ఉండేది కాదు, ఈ కష్టం ఉండేది కాదు. చక్కగా ఏదేదో తోటలోనే మనం దేవుని మహింపరచుకుంటా ఉండేవాళ్ళం. ఇది నిజమా అనగానే అది నిజమా కాదా అని విచారం చేయటం మొదలుపెట్టింది, ఎంక్వైరీ చేయటం మొదలుపెట్టింది. అది నిజమేమో, అది నిజమేనేమో. తాను పాడైంది, తన కుటుంబాన్ని పాడు చేసింది, తన పిల్లల పాడు చేసింది, ఇంకా తన తరతరాల్ని పాడు చేసేసేసింది, దేవునికి దూరం చేసేసింది. కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోవాలి, అవిశ్వాసులైన వారితో సాంగత్యం చేయకూడదు. రిస్పా తన పిల్లల కోసం, చనిపోయిన తన పిల్లల కోసం ఇల్లు కాసుకొని, ఎక్కడ కాసుకొని, ఇల్లు కాసుకొని ఏం లేదమ్మా, శవాలు కాసుకొని ఉంది. నీవు నీ పిల్లల కోసం ఇల్లు కాసుకొని, ఇల్లు కనిపెట్టుకొని, నీ భర్త కోసం, నీ కుటుంబం కోసం, అత్తమామల కోసం, లేదా తల్లిదండ్రుల కోసం, అన్నదమ్ముల కోసం, అక్క చెల్లెల కోసం ఖాళీ దొరికినప్పుడు ఏం చేయాలా, ప్రార్థన చేయాలి. గోని పట్ట కప్పుకొని దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తే విలువైన ఆశీర్వాదాలు, విలువైన దీవెనలు నీ కుటుంబాల్లో చూస్తూ ఉంటాం. ఒక ఆయన ఒక ఏమంటాడు దాన్ని, ఇది యాకోబుని గురించి లాబాను ఒక మాట చెప్పాడు. దాన్ని ఎట్లా వర్ణించాలో నాకు రావట్లే పెద్దగా. ఆ యాకోబు వచ్చిన యాలా విశేషం మన కుటుంబం ఏమైంది అన్నాడు, ఆశీర్వదించబడింది అన్నాడు. జ్యోతిష్కం అంట, జ్యోతిష్కం చెప్పాడు అక్కడ. ఒరే నాయన, యాకోబుని ఎల్లండి ఎల్లని 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 అని ఎలగొట్టమంటున్నావు. యాకోబు మన ఇంటికి వచ్చిన యాలా విశేషం, మన ఇల్లు ఆశీర్వదించబడింది, దీవించబడింది. దేవుడిలో మనము దిగి, దేవునిలో మనం ఎదుగుచు, దేవుని యొక్క ఆ యొక్క మారు మనసు పొంది ఆయనలో మనం ఎప్పుడైతే అడుగు పెట్టామో, ఆయన సంఘంలో ఎప్పుడైతే అడుగు పెట్టామో మన ఇల్లు ఏమవుతుంది, ఆశీర్వదించబడుతుందని ఎవరికి చెప్పాలా, నీ అన్నదమ్ములకు చెప్పాలా, నీ తల్లిదండ్రులకు చెప్పాలా, నీ కుటుంబానికి చెప్పాలా. నీ కుటుంబాన్ని ఏం చేయాలా, నువ్వు మాదిరికరమైన మాదిరిగా ఎవరుండాలా, మాదిరిగా సేవకుడు ఉండరు. ఆ సంఘంలో నీకు మాదిరిగా, లేక కుటుంబానికి మాదిరిగా ఇంకొకరు ఎవరో తీసుకురాడు పెట్టడం. చెప్పండి, నీవు మాదిరిగా ఉండటానికి నిన్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు, అవునా? నీవే నీ కుటుంబానికి మాదిరి. నీవే సరిలేకపోతే నీ కుటుంబం వెనకమాల ఆ వచ్చే కీడు నుంచి, శ్రమ నుంచి, అవమానాల నుంచి, నింద నుంచి, వారి పాపాల నుంచి తప్పించుకుంటుందా? తప్పించుకోదు. వారి శాపాల నుంచి తప్పించుకోదు. వారు యవన కాలం ముందు చేసిన పాపాల నుంచి, శాపాల నుంచి తర్వాత ఆయన వీళ్ళు చేసిన పాపాల నుంచి కాదు వారు శిక్ష పొందింది. ఆ యవనస్తులు చేశారు ఆ పాపం. ఆ మరణ శిక్షకానికి ఎవరు కారణం? 450 సంవత్సరాల క్రితం ఇచ్చిన మాట సౌలు తప్పాడు. చనిపోయిన సౌలు తప్పిన మాటను బట్టి కరువు వీళ్ళకొచ్చింది. నీ పితరులు చేసిన పాపం నీ కుటుంబం మీదకి రాకోకుండా, నీ తల్లిదండ్రులు చేసిన పాపానికి నీవు అనుభవించుకోకుండా, ఆ కీడుకు నీవు, నీ సహోదరులు, నీ ఇంటి వారు గురి కాకోకుండా ఉండాలంటే వారి పాపాన్ని నుంచి విడిపించాయా అని వారి కోసం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ఆ కలేబారములను ఆకాశ పక్షులు ఆగం చేయకోకుండా, జంతువులు ఆగం చేయకోకుండా ఆమె ఇంచుమించు 5 నెలలు కాపలా ఉంది. ఈ రిస్పాన్ గురించి చదువుకోండి. విశ్వాసంలో ఎదగాలంటే రిస్పా లాంటి జీవితం మనం కలిగి ఉండాలి. విశ్వాసంలో మనం అభివృద్ధి చెందాలంటే, విశ్వాసంలో మనము మరి మంచి పేరు పొంది మన కుటుంబాన్ని కట్టుకొని ఒక అనేకులకు మాదిరికరమైన స్థితిని మనం అనుభవించాలంటే నువ్వు గురిగా పెట్టుకోవాల్సింది రెస్పాని. విశ్వాసం లేని, క్రియలు లేని విశ్వాసం ఏంటంట? మృతం. మృతం. క్రియలు లేకపోతే మన విశ్వాసం ఏమైపోయింది? మృతం అయిపోయింది. ఈ రిస్పా జీవితం ద్వారా మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, నా కుటుంబం కోసం నేను ఎంత ప్రయాసపడాలి, దేవుడు నన్ను ఎంత ప్రయాసపడటానికి దేవుడు నాకు ఈ స్థానాన్ని ఇచ్చాడు, ఈ విలువనిచ్చాడని మనలో మనం ఏం చేయాలంట? జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వాక్యంలో ఒక మాట రాయబడింది, రాతి గుండెను మీలో నుంచి తీసివేసి మాంసపు గుండెని మీకు ఇచ్చేదను అని అన్నాడు. నేను ఈ సమయంలో ఒక చిన్న మాట మీకు చెప్తా, బాగా ఎవరండి గుర్తుపెట్టుకోండి. నేను యూట్యూబ్లో చూస్తూ ఉంటే స్నేహితులు పార్టీ చేసుకుంటున్నారు. పార్టీ చేసుకుంటే ఆ స్నేహితుడికి కేక్ తీసుకొచ్చారు. వాడు కొయ్యటానికి కత్తి తీసుకున్నాడు. చుట్టూ స్నేహితులు ఉన్నారు. వాడు పెట్టి దాన్ని
అందరూ పాట పాడుతున్నారు హ్యాపీ బర్త్డే అని వీడు కత్తి పెట్టి కోస్తున్నాడు. అది అంగుళం కూడా తెగట్లా, ఇంకా గట్టికి కోస్తున్నాడు, తెగట్లా. ఏందిరా ఇది తెగట్లేదని అటు ఇటు కొత్తంటే కిర్రు కిర్రు అంటుంది. అసలు కేకుని కింద పట్టుకొని లేపితే అది ఏంటంటే బొచ్చ, డేగిషా మీద ఏం పూసారు చెప్పండి, ఏం పూసారు? కేక్ పూసారు. అంటే మన జీవితాలు ఎలా ఉండాలంటే మాంసపు గుండెలాగా ఉండాలి. మన హృదయం ఎలా ఉండాలి? మెత్తని నేలలాగా ఉంటే దేవుడిచ్చిన విత్తనాలు నీ కుటుంబంలో ఆశీర్వాదకరంగా ఉంటాయి. దేవుడిచ్చిన వాగ్దానం నీకు ఆశీర్వాదకరంగా ఉంటాయి. దేవుడిచ్చిన ఆ వాక్యం నీకు దీవెనకరంగా, నీ కుటుంబానికి మేలుకరంగా ఉంటుంది. మన కుటుంబం, మన హృదయం కనుక రాతి నేల వలె ఉందనుకో, అక్కడున్న వారికి తీపి చేయగలమా? ఆ చుట్టూ స్నేహితులను పిలుచుకున్నాడు, కేక్ అన్నాడు, ఎవడో ఒకటి కేక్ తెచ్చాడు. ఆ ఒకటి తెచ్చేవాడు ఎలాంటిది తెచ్చాడు? లోన్ ఏం పెట్టాడు? డేగిషా పెట్టాడు, పైన క్రీమ్ పూసాడు. అది కొత్తంటే తెగటల్లా, అది ఒక క్యామిడీ వాళ్ళకి. అయితే అది మాత్రం దాన్ని బట్టి మనం కొంత నేర్చుకోవాలా. బైబిల్ గ్రంథంలో ఏముందంటే రాతి గుండె కనుక ఉందనుకో, మన కుటుంబంలో ఉన్న చుట్టూ ఉన్న వారికి మనం తీపికరమైన వ్యక్తులుగా ఉండం, సారవంతమైన వ్యక్తులుగా ఉంటావా? నువ్వు వెలుగుచు అనేకులు వెలిగించే వ్యక్తిగా ఉండలేవు. ఎందుకు ఉండలేవు అంటే నీలో ఏముంది? రాతి గుండె ఉంది. శరీరానుసారమైన మనసు కలిగి ఉన్నాం. ఇంకా పాతవి గతించలేదు, సమస్తము నూతనము కాలేదు. నూతనం అయితే ఆశీర్వాదం, నూతనం అయితే దీవెన. నూతనం కాకపోవటానికి కారణం ఏంటి తెలుసా? అవిశ్వాసుల దగ్గరతో మనం ఏం చేస్తున్నామంట? సాంగత్యం చేస్తున్నాం. అవిశ్వాసుల్లో ఎవరుంటారు తెలుసా? సులువుగా చుచ్చులు పెట్టే అపవాది ఉంటుంది. కొంపలు ఆర్పేసే ఆ సులువుగా చుచ్చులు పెట్టే సాతాను వారి నోట్లో, వారి నాలుక మీద ఉండి ఇది నిజమా అని చెప్పుద్ది. వీళ్ళు దేవుడికి దూరం అయిపోతారు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలా, నీకు సమయం దొరికితే నువ్వు ఎక్కడ ఉండాలంట? రిస్పాక్లాగా నీ కుటుంబం కొరకు, నీ బిడ్డల కొరకు, నీ బిడ్డల దగ్గర కూర్చొని ప్రార్థన చేయాలా. నేను అనుకుంటున్నాను, నా కాలు ఇరిగింది, నేను నా సంఘం కోసం, నా బిడ్డల కోసం ప్రయాసపడటానికి. కాలు ఇరగకపోతే బండేసుకొని బుర్రుని గుంటూరు వెళ్ళిపోయేవాడిని, పొన్నూరు వెళ్ళిపోయాడు, మాచర్లు వెళ్ళేవాడిని, ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉండేవాడిని, ఇంటికాడే ఉండేవాడిని కాదు. ఇవాళ నా కాలు ఇరగటానికి గల కారణం నాకు దేవుడు నా కుటుంబంతో, లేకపోతే నా బిడ్డలతో, నా భార్యతో, నా సంఘంతో ఎక్కువగా వారి కోసం ఆలోచన చేసి వారి కోసం దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసే అవకాశం నాకు ఇచ్చాడు. దీనివల్ల నేను ఎంత మెరుగుపరచబడుతున్నాను, ఎంత దీవించబడుతున్నాను, నా కుటుంబం ఇచ్చిన సమయాన్ని నేను ఏ విధంగా సద్వినియోగం చేసుకున్నాను అనేది నాకు కలిగే మేలులను బట్టి, నాకు చుట్టూ ఉన్న వాతావరణాన్ని బట్టి నేను గ్రహించగలను. కాబట్టి దేవుడు మీకు సమయం ఇచ్చినప్పుడు మీరు ఏం చేయాలంట? ఇంకొక విషయాన్ని మర్చిపోయారు. అయ్యా రిస్పా అన్నావు కదా, ఆమెకి 2 కొడుకులే కదయ్యా, 5 కొడుకులను కన్నా తల్లి ఎక్కడుంది అడగలేదేంది? అనుమానం రాలేదా? ఎంతమంది అని చెప్పాను? 7 తండ్రుల దోషాన్ని బట్టి ఉరిదీయబడ్డారు. ఒక ఆమె వెళ్ళి పిల్లల దగ్గర, శవాల దగ్గర ఉంది కదయ్యా, మరి ఇంకొక ఆమె 5 కన్నా తల్లి లేదంటే 5 కన్నా తల్లి మాయమైపోయింది. 5 కన్నా తల్లి ఏం చేసిందంటే మాయమైపోయింది. ఆమె బిడ్డల మీద బాధ్యత లేదు. ఏం లేదంట? బిడ్డల మీద బాధ్యత లేదు. వీళ్ళిద్దరూ విశ్వాసుల్లో ఉన్న 2 రకాల వ్యక్తులు జ్ఞాపకం చేస్తున్నారు. నీ కుటుంబం కోసం దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టే వ్యక్తిగా దేవుని సన్నిధిలో కనపడాలా. దావీదు కుటుంబం మరలా రాజుల యొక్క సమాధుల్లోకి గౌరవప్రదంగా సమాధి చేయబడ్డారంటే అన్ని నెలల తర్వాత, అంతకాలం తర్వాత, బాగా అర్థమైందా? అంతకాలం తర్వాత మళ్ళీ వారి శవాలు గుర్తింపుగా గౌరవప్రదంగా పలానా సౌలు సమాధి అని, సౌలు కుటుంబీకుల సమాధి అని గుర్తింపు పొందారంటే కారణం ఎవరంటే చెప్పండి. వినపడతల నాకు దీంట్లో కన్నా వినపడతాడు చెప్పండి, చూసే వాళ్ళకి గుర్తుండదు. ఎవరు? రిస్పా ఆమె చేసిన పని. అయ్యా రాజుగారండి, రిస్పా అని సౌలు ఉపపత్ని తన 2 బిడ్డల యొక్క కలేభారముల దగ్గర తొలకరి వర్షం కురిసే వరకు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గోనె పట్ట తీసుకొని, ఆ గోనె పట్ట కప్పుకొని ఆమె అక్కడ జీవిస్తుంది. అయ్యా అరే నేను ఎంత తప్పు చేశాను, యోనాతానుకు నేను మాట ఇచ్చాను కదా, నేను ప్రేమించిన సౌలు కదా, వారి సవాళ్ళ గురించి నేను పట్టించుకోలేదు కదా, వారి భూస్థాపన కార్యాన్ని గురించి నేను పట్టించుకోలేదు కదా అని చెప్పి వారు ఎక్కడో యుద్ధంలో చనిపోయిన వారి శవాలను తీసుకొని, యోనాతానుది, సౌలుది, తర్వాత
ఇలా 7గురిది. వీళ్ళందరూ తీసుకొని వెళ్ళి సౌలు యొక్క తండ్రి యొక్క సమాధిలో పెట్టాడంట. ఎందుకు ఈ వర్తమానం మనకి మధ్యాహ్న సమయంలో వినపడుతుందా ఉందంటే, నశించిపోతున్న మన కుటుంబాల కొరకు దావీదు ఇంటి వరకు వినపడిన రెస్పా స్వరం ఉందే, దావీదు కుమారుడైన యేసయ్యకి వినపడేంత వరకు నీ కుటుంబంలో నశించిపోతున్న వారి కొరకు, నీ బంధువుల కొరకు, నీ శ్రేయభిలాషుల కొరకు, ఇంకా నీ బంధువుల రక్త సంబంధికుల కొరకు నువ్వేం చేయాలంట? ప్రభు సన్నిధిలో గోనె పట్టుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి, మోకరించాలి. అది నీ కుటుంబాన్ని నువ్వు నీ కుటుంబానికి క్షేమం కోరే వ్యక్తి అయితే నీ దగ్గర ఉన్న ఆ శ్రేష్టమైన దేవుడిచ్చిన ఆ తలాంతుని నువ్వు వినియోగించాలి. ఆ తలాంతుని వినియోగించాలి. మా ఇంటికి చుట్టాలు వచ్చారు, బాగా గుర్తుపెట్టుకోండి. మా ఇంటికి చుట్టాలు వచ్చారు. మా ఇంట్లో బియ్యం ఉన్నాయి. మా అమ్మ ఆ బియ్యం వండుకోకుండా కొట్టుకాడకి వెళ్ళి 2 మాటలు బియ్యం కొనుక్కొచ్చింది. బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మా ఈ 1262 అని అన్నం సరిగా బాగోట్లేదు, మా మామయ్య వాళ్ళు వస్తే అవి సరిగా తినడానికి మా మామయ్య వాళ్ళకి ఇష్టపడరేమో, మా తమ్ముడు వాళ్ళకి మరి ఈ బియ్యం పెడితే ఎట్లా అని చెప్పి ఆమె ఏం చేసిందంటే కొట్టుకాడ పోయి కొనుక్కొచ్చింది. నేనేం చేస్తానంటే ఉన్న కోడిలో ఏదన్నా మంచి కోడి ఉంటే నా దగ్గర ఉండా, లేకపోతే ఎవరి దగ్గర తీసుకొనైనా ఆ కోడిని పోయటమో, లేకపోతే నాకున్న దాంట్లో శ్రేష్టమైన దాన్ని తీసుకొచ్చి మాకు ఇంటికి వచ్చిన బంధువులకి నేను పెట్టాలనుకుంటా. మా ఇద్దరి మనసులో ఎందుకు ఆ విధంగా చేస్తున్నామంటే వాళ్ళని మేము ప్రేమించిన విధానాన్ని బట్టి, మేము ప్రేమించిన విధానాన్ని బట్టి వారి పట్ల మా ప్రేమను వ్యక్తపరుస్తున్నాం. ఒక మాట చెప్పాలంటే వారికి ఒకరోజు ఎప్పుడో వచ్చి మా ఇంటికాడ ఒక ముద్దే తింటారు మా మామయ్యలు. కానీ ఈరోజు ఈ స్థితిలో నేను ఉండటానికి గల కారణం, నేను నా కుటుంబం అంతటి కారణం మా తాతయ్య, మా మానమామలో మా ఆంటీలు, మా చిన్నమ్మలు చేసిన సహాయము, వారి బాధ్యత. మా తల్లిదండ్రుల కంటే ఎక్కువగా మమ్మల్ని చూసుకున్నారు. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే, మీ కుటుంబం పట్ల మీకు ఎలాంటి బాధ్యత కలిగి ఉన్నారు? మీ కుటుంబం పట్ల మీరు ఎలాంటి బాధ్యత కలిగి ఉన్నారు? గుర్తుపెట్టుకునండి. రిస్పా తన జీవితాన్ని బట్టి, తన జీవితాన్ని ఈ జీవగ్రంథమందు రాసి దేవుడు మనకెంతో మాదిరిని చూపిస్తూ ఉన్నాడు. నశించిపోతున్న ఆత్మల కొరకు నువ్వు పడవలసిన ప్రయాస, నువ్వు పడవలసిన ఆ బాధ్యత, నువ్వు మోకరించి ఏ విధంగా నీ మోకాళ్ళు కాయలు కాసే విధంగా, నీ ఇంట్లో రోగుల కొరకు, బలహీనుల కొరకు, వ్యాధిగ్రస్తుల కొరకు, ఫలింపు లేని వారి జీవితాలు ఫలభరితంగా మారటానికి దేవుడు నీకు ప్రార్థన అనే మంచి కృపావరాన్ని దేవుడిచ్చాడు. నువ్వు ఎప్పుడు ప్రార్థన చేస్తావా అని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎప్పుడు ప్రార్థన చేస్తావా అని, నన్ను అడుగుతారేమో అని వారి వాకిటి దగ్గర ఉండి దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడంట. నా కుమార్తె ఈరోజు ప్రార్థన చేసిద్దేమో, సమయం చాలా ఉంది కదా, వచ్చే ఉదయాన్నే పనులు అయిపోయినాయి, నా కుమార్తెకి ప్రార్థన చేసి కూర్చునిద్దేమో అంటే, కుమార్తె ఎక్కడుంది? ఇంట్లో లేదు. 1 గంట తర్వాత వచ్చిద్దేమో, ప్రార్థన చేసిద్దేమో, లేదు. ఇంకో 2 గంటల తర్వాత లేదు. దేవుడిచ్చిన సమయాన్ని నువ్వు దొంగలించి నీ కుటుంబానికి కొరకు నువ్వు వాడుకోకపోతే నష్టం ఎవరికి? నీకే. కాబట్టి రిస్పా జీవితాన్ని బట్టి మనం నేర్చుకోవలసిన విలువైన సత్యాలు, ఎంతో క్షేమకరమైన, మన కుటుంబానికి క్షేమాన్ని కలిగించే గొప్ప ఆయుధం మన చేతిలో ఉంది. మన కుటుంబం కోసం మోకరించి ప్రార్థన చేసేవారు లేకుండా. బైబిల్ గ్రంథంలో గొప్పగా చెప్పబడిన ఒక అద్భుతమైన మాట ఏంటంటే, తల్లి ప్రభావం ఎవరి మీద పడిద్దంట? బిడ్డల మీద పడుద్ది. కాబట్టి తల్లిదండ్రుల దోషం మన మీద లేకోకుండా, మన పిల్లల మీద లేకోకుండా మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించే వారి వలె ఉండాలి. నేను ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. రిస్పా జీవితంలో మనం నేర్చుకున్న అనేకమైన సత్యాలను మనం జ్ఞాపకం చేసుకొని, దేవుని సన్నిధిలో నువ్వు ఏ ప్రమాణాలు చేసేవో, ఎలాంటి వాగ్దానాలు చేసేవో, నువ్వు చేసిన ప్రమాణం నువ్వు మర్చిపోతావేమో, కానీ ఆయన మర్చిపోవడానికి నరుడు మాత్రం కాదు. నరుడేనా? కాదు. ఫలానా ఝాన్సీ గారు 15 సంవత్సరాల క్రితం రక్షించబడి నేలల్లో తమ పాపాలు కడుక్కునే ఆ సమయంలో నాకు ప్రమాణం చేసింది. ఏ ప్రమాణం చేసిందో ఆయన స్పష్టంగా పొల్లు ఇంచి కూడా బీరు బాకోకుండా గుర్తుపెట్టుకొని చెప్తాడా? అయ్యా 15 సంవత్సరాలు, అయ్యా 15 సంవత్సరాలని గుర్తుంది. కానీ చేసిన దేవుని సన్నిధిలో నువ్వు ఏ మోకరించి దేవునితో ఏ ఒప్పందం చేసుకున్నావో అది మాత్రం మర్చిపోతున్నావు. ఆ ఒప్పందాన్ని ఆయన మర్చిపోడు. కాబట్టి గుర్తుపెట్టుకునండి, ఈ దినము సందేశము దేవుడు మరి తన విలువైన ప్రేమను, తన ఉన్నతమైన ప్రేమను మన ఎడల జ్ఞాపకం చేసుకొని, రిస్పా జీవితాన్ని జ్ఞాపకం చేస్తూ
బాధ్యత కలిగిన తల్లిదండ్రులుగా మనం మన బిడ్డల పట్ల, మన కుటుంబం పట్ల ఉండాలి అని యెహోషువ ప్రార్థన చేశాడు. నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించేదమో అని అన్నాడు. నీవు అలా ఉండాలని, అలా నిన్ను ప్రేమించాలని, అలా నీ కుటుంబం అంతా కూడా కలిసి దేవుని సన్నిధిలో ఉండాలని దేవుడు నిన్ను మొదటిగా రక్షించుకున్నాడు. నీవు వారికి మాదిరిగా ఉండాలా, నీవు వారికి మాదిరిగా ఉండాలా. మాదిరిగా ఉండవలసిన యూదా ఇస్కరియోతు ఏమయ్యాడంట చెప్పండి? యూదా ఇస్కరియోతు వెనకమాల కుటుంబం ఏది రాకోకుండా కూడా దూరం అయ్యాడు. మనం మాదిరిగా ఉండాలి. దేవుని సన్నిధిలో మనము ఎదిగిన మొక్కల వలెను ఎలా ఉండాలా? ఎదిగిన మొక్కల వలెను నగరునకై చెక్కబడిన మూల స్తంభముల వలె ఉండాలి. ఎదిగిన మొక్కల వలె నగరునకై చెక్కబడిన మూల స్తంభముల వలె ఉండాలి. ఒక మాట రాయబడింది మన పట్ల దేవుని ఉద్దేశం. ఒక మాట చెప్తా ఉన్నాడు. యెషయా గ్రంథం 44:3 వచ్చిన చూడండి. యెషయా గ్రంథం 44:3 వచ్చినలో చక్కని మాట చెప్తున్నాడు చూడండి. యెషయా గ్రంథము 44వ అధ్యాయము వచ్చిన భాగం 3వ వచ్చిన భాగం చదువుకుందాం. నేను దప్పిగల వారి మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. నీ సంతతి మీద, వినమ్మా, మన సంతతి మీద ఆయన ఆత్మను కుమ్మరిస్తాను అంటున్నాడు. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించాను. ఎందుకు మనం పిలిచాడంట? ఆశీర్వదిస్తానికి పిలిచాడు, దీవించడానికి పిలిచాడు. మనకు పుట్టిన వారిని ఆశీర్వదించడానికి, ఎండిన మొక్క మీద, ఎండిపోయి మోడైపోయిన వారి మీద ప్రవాహ జలాలు ప్రవహింపజేసి నీటి కాలువల యోరన నాటబడిన వారిపై తమ కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె మార్చడానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఆశీర్వాదకరంగా ఉండటానికి పిలిచాడు, దీవెనకరంగా ఉండటానికి పిలిచాడు. మనము మన కుటుంబాలు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండటానికి ప్రభు మనం పిలిచాడు. మనల్ని పిలిచిన పిలుపు మనం మర్చిపోతే మన విశ్వాసం నిష్ప్రయోజనం అవుతూ ఉంటుంది. కాబట్టి నిన్ను ఎందుకు పిలిచాడో ప్రభు అది జ్ఞాపకం చేసుకోవాలా. పిలుపు నెరిగి నిన్ను పిలిచిన పిలుపుకి నువ్వు తగినట్లుగా నీ జీవితాన్ని, నీ విశ్వాస జీవితాన్ని కొనసాగించుకోవాలని ప్రభుపేట మీ అందరికీ మనం చేస్తూ ఇంకొక మాట చదువుకున్నట్లయితే విలాప వాక్యములు 5వ అధ్యాయం 7వ వాక్యం రాయబడింది. చదవద్దు. మీ తల్లిదండ్రుల దోషాన్ని బట్టి పిల్లలకి శిక్ష వచ్చింది అని అన్నాడు. అలాంటి శిక్ష మన పితరుల దోషాన్ని బట్టి మన మీదకి రాకోకుండా ఉండినట్లు ఆయన రక్తంలో కడగబడిన మనందరము కూడా బాధ్యత నెరిగి, పిలువబడిన పిలుపు నెరిగి ఏర్పాటు చేయబడిన వారిగా మనం మన కుటుంబాలకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండాలని ప్రభుపేట మీ అందరికీ ఈ మధ్యాహ్న సమయంలో మీ అందరికీ హెచ్చరిస్తూ, ఈ దీవెనకరమైన వర్తమానం ద్వారాగా రిస్పా తన కుటుంబం కోసం ఎంతగా త్యాగం చేసిందో, రిస్పా జీవితంలో ఎలాంటి ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి, ఎలాంటి దావీదు పురం వరకు వినపడే విధంగా ఆమె ప్రయాసపడిందో, దావీదు కుమారుడైన యేసయ్య వినే విధముగా, దావీదు కుమారుడు నన్ను దాటిపోవాకు, నా కుటుంబాన్ని దాటిపోవాకు, నా బంధువులను దాటిపోవాకు, నా రక్త సంబంధికులు దాటిపోవాకు, నా ఇంట రోగగ్రస్తులను దాటిపోవాకు, నా ఇంట కరువు కలిగే విధంగా ఈ యొక్క 3 సంవత్సరాల కరువు నుంచి దావీదుని ఏ విధంగా అయితే దేవుడు తొలగించాడో, ఇశ్రాయేలుల ఆ శాపం నుంచి తొలగించాడో, నీ కుటుంబం మీద ఉన్న శాపము నుంచి దేవుడు నిన్ను తొలగించలాగున, ఆ కుటుంబంలో ఉన్న ఆ శాపం తొలగిపోలాగున నీవు దేవుని సన్నిధిలో మొరపెట్టే వ్యక్తిగా ఉండాలి. దావీదు దేవుని సన్నిధిలో మొరపెట్టాడు, దానికి మార్గాన్ని కనుగొన్నాడు. నీవు దేవుని సన్నిధిలో మొరపెట్టు. నీ కుటుంబ రక్షణ కొరకు, దీవెన కొరకు, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఎండిన భూమిలో ఆయన ప్రవాహ జలములను ప్రవహింపజేయగలిగిన వాడు, దీవెనకరమైన స్థితిని నీవు కలుగు చేయగలిగిన వాడు. నిన్ను ప్రేమించిన యేసయ్య నేను ప్రేమతో పలకరిస్తూ తన మాటలను ఈ విధంగా ఈ మధ్యాహ్న సమయంలో మన పితరులైన వారి జీవితాలను పోల్చి మనతో మాట్లాడాడు. కనుక ఆయనకి ఇష్టలైన వారిగా ఉండి దేవునికి మహిమకరంగా ఉండటానికి ప్రభు మనకి సహాయం చేయనుగాక. దేవుడు మన వెనుకలో ఈ మాటలు దీవించి ఆస్వాదించుగాక. తల వంచని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన యేసయ్య, మా గొప్ప ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మహోన్నతుడా, ఇప్పటి వరకు ఈ పునరుద్ధాన దిన సందేశంలో మీరు మమ్మల్ని బలపరిచిన దాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. నైనా నీ గొప్ప ఉద్దేశాన్ని, మా ఎడల నీకున్న ఉన్నతమైన సంకల్పాన్ని ప్రభువా మాకు బయలుపరిచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. అయ్యా,
మేము ఏదైతే నీ సన్నిధిలో నాయన మొదటి దినాన నీ సన్నిధికి వచ్చిన మొదటి దినాన ప్రమాణం చేసి నాయన మొదటి వారు మొదటి వారు ఆ విధంగా మేము ఉండక ప్రభువా, మేము మొదట ఏ ఆసక్తి కలిగి ఉన్నామో, ఏ పట్టుదల కలిగి ఉన్నామో, ఏ ఆశ కలిగి ఉన్నామో అంతకు ప్రభువా ప్రతి దినము కూడా ప్రభువా అట్టి ఆశను అభివృద్ధి చేసి ప్రభువా మా కుటుంబాలకు దీవెనకరమైన వారిగా, మా కుటుంబాలకు మాదిరికరమైన వారిగా, మా కుటుంబాలు ప్రభువా మమ్ములను బట్టి ప్రభువా అబ్రహామును బట్టి, ఇస్సాకును బట్టి, యాకోబును బట్టి అయ్యా మీరు ఏ విధంగా వారి తరాలను దీవించారో ప్రభువా, మా రాబో తరం వారు మమ్మల్ని ఆ విధంగా జ్ఞాపకం చేసుకున్న రీతిలో ప్రభువా మేము నీ సన్నిధిలో నిందారహితులుగా ఉండి ప్రభువా మేము మా కుటుంబాల కొరకు, మా బిడ్డల కొరకు, బంధుమిత్రుల కొరకు నాయన మేము ప్రయాసపడేవారిగా ప్రభువా అయ్యా కొర్నేలి ప్రభువా తన బంధువులను, రక్త సంబంధికులను అనేకులను ఇంట చేర్చుకొని ప్రభువా సేవకులను పిలిపించి వాక్యం వినిపించాడు నాయన. అన్యులైన వారి మీదకి దేవుని ఆత్మ దిగింది ప్రభువా. దేవుడు పక్షపాతి కాడు నిజంగా గ్రహించి ఉన్నానని పేతురు భక్తుడు సెలవిస్తున్నాడయ్యా. ఆ రీతిగా ప్రభువా మేము మా బంధువుల పట్ల, మా రక్త సంబంధికుల పట్ల, మా కుటుంబీకుల పట్ల మేము బాధ్యత కలిగి ఉంటానికి సహాయం దయచేయండి ప్రభువా. నీవు మా మీద ఉంచిన బాధ్యత ఏదైతే ఉందో మేము నెరవేర్తించే వారిలాగా ఉంటానికి సహాయం దయచేయండి ప్రభువా. విశ్వాసులుగా విశ్వాస సంబంధమైన గొడ్రాలితనం మా నుంచి తీసివేసి ప్రభువా మేము అనేకమైన విశ్వాసులను కనే నాయన ఆ ప్రసవ వేదన మాకు కలుగు చేయమని అడుగుతున్నాము తండ్రి. నీకు వందనాలు ప్రభువా. మా యజమానుల కోసం మేము ప్రయాసపడాలయ్యా. మా బిడ్డల కోసం, మా రక్త సంబంధికుల కోసం, మా తల్లిదండ్రుల కోసం, సహోదరుల కోసం మేము ప్రయాసపడాలి ప్రభువా. అనేక చోట్లకు పరుగులెత్తే వారిగా మేము ఉండక ప్రభువా నీ సన్నిధిలో మోకరించి విజయాన్ని పొందుకునే వారిగా మేము ఉండడానికి సహాయం దయచేయండి. రిస్పా స్వరము, రిస్పా ప్రయాస దావీదు పురానికి వినపడింది ప్రభువా. దావీదు తన బాధ్యతను జ్ఞాపకం చేసుకొని సౌలు కుటుంబీకుల యొక్క దేహాలను ప్రభువా వారి ఎముకలను తీసుకొచ్చి ప్రభువా పితరుల సమాధిలో ఉంచాడు నాయన. అంతటి బాధ్యతను దావీదుకు జ్ఞాపకం చేసిన రిస్పాని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. తన బిడ్డల పట్ల ఏ విధంగా బాధ్యత కలిగి ఉందో ప్రభువా, ప్రేమ కలిగి ఉందో ప్రభువా అంటే ప్రేమను మాకు జ్ఞాపకం చేయండి. చనిపోయిన వారి పట్లే ఆమె ఎంత ప్రేమగా ఉంటే ఎదుగుచున్న మా బిడ్డల పట్ల మేము ఎంత ప్రేమ కలిగి ఉండాలి ప్రభువా. అటు ప్రేమను మా బిడ్డలందరికీ దయచేయమని, మాకును దయచేయమని అయ్యా. నేను నా కుటుంబం యెహోవాను సేవించిందమన్నా మా ప్రియ భక్తులు, మా పితరుల యొక్క జీవితాన్ని మేము పోల్చుకోవడానికి సహాయం దయచేయండి. వారిని పోలి మేము ముందుకు నడవడానికి సహాయం దయచేయండి ప్రభువా. ఉదారంగు పుడమ్ముకుంటున్న లూదియా తన ఇంటిని కట్టుకుంది ప్రభువా, అలా మేము ఉండాలి ప్రభువా. నీకు వందనాలు యేసయ్యా. ఓబేదెదోము ఇంట ప్రభువా మందసం ఉన్నప్పుడు తన ఇల్లు ఆశీర్వదించబడింది ప్రభువా, దీవించబడింది ప్రభువా. నైనా ఓబేదెదోము ప్రభువా దీవించబడ్డాడన్న ఆశీర్వాదపు వచనము దావీదు పురానికి వినబడింది అయ్యా. మా కుటుంబాలు ఆ విధంగా దీవించబడాలి ప్రభువా. మా కుటుంబంలో మొదటిగా రక్షించబడిన మేము మందస్సంగా ఉండాలి ప్రభువా. మా దేహము దేవుని ఆలయం ప్రభువా. మా దేహము దేవుని ఆలయమైన నీ ఆలయమైన మేము ప్రభువా ఉన్న చోట అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని మాకు ఇస్తానన్నావు ప్రభువా. దావీదు నాయనా మా పితరుడైన అబ్రహాము అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని ఆయనకి ఇచ్చేవు కదా ప్రభువా. అబ్రహాము బిడలమైన మేము ప్రభువా, అబ్రహాము సంతతైన మేము ప్రభువా, అబ్రహాము లేక ప్రభువా, అబ్రహాము నీ మాటను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిన ప్రభువా. మేము నీ మాటను శిరసా వహించేవారుగా ప్రభువా, నీకు విలువ తెచ్చే విలువైన పాత్రలుగా మేము ఉండడానికి సహాయం దయచేయండి. మీకు వందనాలు యేసయ్యా. నిస్సారమైన వారిగా మేము ఉండగా ప్రభువా సారవంతమైన వారిగా ఉండడానికి సహాయం దయచేయండి దేవా. నీకు వందనాలు. మేము వెలుగుచు అనేకులు వెలిగించే వారిగా ఉండడానికి సహాయం దయచేయండి. మేము మండుచు అనేకులు మండించేవారిగా ప్రభువా, చీకటిలో ఉన్న వారిని ప్రభువా వెలుగులోనికి నడిపించేవారిగా ప్రభువా, మా కుటుంబాల్లో నాయనా పాపము చేత నాయనా అపవిత్రత చేత పట్టబడిన వారిని ప్రభువా మేము విడిపించేవారిగా, ప్రార్థనా వీరులుగా మేము ఉండడానికి సహాయం దయచేయండి. నీవు మాకు ఏ తలాంత్ అయితే ఇచ్చేవో ఆ తలాంతును మేము పూడ్చిపెట్టేవారిగా కాక ప్రభువా ఆ తలాంతు ద్వారాగా మా కుటుంబాలను మేము కట్టుకునే వారిగా ఉండడానికి సహాయం దయచేయండి. ఆత్మానుసారమైన వారిగాను ప్రభువా ఆత్మీయులుగాను ఉండడానికి సహాయం దయచేయండి. లోకస్తులతో నాయనా సాంగత్యం చేసి నాయనా ఇది నిజమా అని మమ్మల్ని మేము పాడు చేసుకునే వారిగా ఉండక ప్రభువా, అవ్వవలే ఉండక ప్రభువా రెస్పావలే బాధ్యత కలిగి ఉండడానికి సహాయం దయచేయమని నీ కృపను కోరుకుంటూ విన్న వాక్యము ఆకాశ పక్షులు ఎత్తికెళ్ళకోకుండా ఉన్నట్లు ప్రభువా
నాయన ఆకాశమందు సంచరించు దురాత్మ సమూహము నాయన ఈనాడు మా హృదయాల్లో విత్తబడిన నాయన విలువైన ఇత్తనము దొంగిలించుకోకుండా ఉండి నిమిత్తము మా హృదయము మెత్తన నెలవలి ఉండడానికి సహాయం దయచేయండి. ఆ ఆహారాన్ని ఆత్మీయ ఇప్పటి వరకు మాకు అందించిన ఆత్మీయ ఆహారాన్ని మేము భద్రపరుచుకొని నాయన తగిన కాలం ముందు మేము నెవరు వేసుకొని తగిన కాలం ముందు సులువుగా చుచ్చులు పెట్టి అపవాది నుంచి తప్పించుకోవడానికి సహాయం దయచేయండి. వాడిని ఎదిరించడానికి సహాయం దయచేయండి. మీ కృపను కోరుకుంటూ మా ప్రియులెల్లరిని దీవించి ఆస్వాదించమని మా ముందుంచబడిన సమయం అంతా కూడా ప్రభా మీ చేతులుగా చెప్పుకోవచ్చు. నీ మా ఎడల ఏ ఉద్దేశాన్ని కలిగి ఉన్నామో మేము ఎలాగా నీ సన్నిధిలో విలువైన వారిగా ఉండాలని ఆశిస్తున్నావు ప్రభా. ఆ రీతిగా మేము ఉండటానికి మమ్మల్ని మీరు ముందుకు నడిపించమని సహాయం దయచేయమని నీ వచ్చు వరకు మేము చచ్చు వరకు మేము ఎత్తబడి వరకు కూడా ప్రభా మేము నీకు ఇచ్చిన వాగ్దానము మేము నీకు చేయబడిన ప్రమాణము లోబడిన వారమై ప్రభా, ప్రధానం చేయబడిన వారమై ప్రభా, నాజీరు చేయబడిన వారమై ప్రభా, ప్రత్యేకించబడిన వారమై ప్రభా, ఎన్నుకొనబడిన వారమై ప్రభా, వేరుపరచబడిన వారమై లోకమునకు ప్రభా వేరైన వారిగా ఉండటానికి సహాయం దయచేయమని మిమ్మల్ని స్తుతిస్తూ మహింపరుస్తూ గణపరుస్తూ ఈ వాక్యం మా అందరి జీవితాల్లో దీవెనకరమైన స్థితిని కలుగు చేయడానికి స్థిరపరచమని మా ముందుంచబడిన సమయంలో మీ చేతులకు అప్పచెప్పుకోవచ్చు. యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్.